ఆపరేషన్స్లో కానీ ఏదైనా జరుగుతుంది కానీ ఒక మనిషి సడన్గా మరణిస్తే ఈ ఆఫీస్లో కానీ పలానా దగ్గర కానీ ఇలాంటి కేసుల్లో మధ్యలో మరణించిన వ్యక్తికి ఎలాంటి ఆప్షన్స్ అయితే ఎలాంటి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో వాళ్ళకది ఓకేనా, ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకేదైనా కోరుకుంటున్నారా? లైక్ ఎస్పీ నుంచి కూడా, ఎస్పీ నుంచి డిఎస్పీ కానీ ఎవరైనా సరే ఒక కానిస్టేబుల్ నుంచి కూడా తీసుకున్నా సరే కూడా వాళ్ళు మధ్యలో డ్యూటీలో ఉండి చేస్తూ కానీ ఆ డ్యూటీలో ఉంటూ మరణిస్తే వాళ్ళకి ఎటువంటి ఆప్షన్స్ ప్రెజెంట్ ఉన్నాయి, అవి ఓకేనా ఫ్యామిలీకి? ఎందుకంటే చాలా బాగా చెప్తానంటే ఒక పాయింట్ అండి, చనిపోయిన తర్వాత ఒక హోమ్ గార్డ్ నుంచి కూడా సరే, హోమ్ గార్డ్ నుంచి లెక్క తీసుకోండి. ఇప్పుడు హోమ్ గార్డ్ నుంచి కానిస్టేబుల్, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, సంథింగ్ ఆఫీసర్, డీజీపీ గారు స్థాయి వరకు కూడా సరే మనిషి బతుకున్నప్పుడు కాపాడండి. చనిపోయినాక ఇచ్చే బెనిఫిట్స్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఏమి ఇచ్చినా ఏం అతన్ని తప్పించగలుగుతారు. బతుకున్నప్పుడు మనిషిని కాపాడండి, కావాల్సిన సౌకర్యాలు కల్పించండి. ఏవైతే మెడికల్ హాస్పిటల్స్ కావచ్చు, నేను చెప్పాను కదా, అవన్నీ కల్పించండి. కల్పించిన తర్వాత మనిషి బతుకున్నప్పుడు ఏ బెనిఫిట్స్ ఇచ్చినా హ్యాపీ. 100% లేకపోయినా 50% ఇచ్చినా హ్యాపీ. మనిషి చనిపోయిన తర్వాత నువ్వు 100% 10,000% ఇచ్చినా మనిషి లేని వెలిత్ అనేది అలాగే తెలుస్తుంది. దయచేసి అందరూ గవర్నమెంట్ కూడా గుర్తు చేసుకొని పోలీస్ శాఖకి కావాల్సినటువన్నీ కూడా నెరవేర్చాలి. పోలీస్ అనేది క్వశ్చన్ చేయలేదండి. అందరూ క్వశ్చన్ చేయొచ్చు, రోడ్లలో ఉన్న వాళ్ళందరూ క్వశ్చన్లు చేస్తారు, ఎవరైనా కూడా చేస్తారు, కానీ పోలీస్ ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. దిస్ ఇస్ డిసిప్లిన్ డిపార్ట్మెంట్ అనేది డిసిప్లిన్ డిపార్ట్మెంట్ కాబట్టి క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు జరుగుతాయని ఉంటారు, ఒక ఆశతో ఉంటారు, గౌరవంతో అనేక మందికి ఉంటారు. సో గవర్నమెంట్ కూడా సరే దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి చేయాల్సిన పనులన్నీ కూడా చేసి పెట్టారు.